ఏం కాంతారా ఏమిటి అలా ఉన్నారు? ఇంతకు ఆ సరుకు తెచ్చారా? సారీ అన్నా. క్షమించన్నా. ఏమైందిరా నాకు? క్షమించన్నా. ఏమిటా ఏమిటి ఆ బిక్కమొక్కలు వస్తున్నారేమిటి? అసలు ఏం జరిగింది? సరుకుతో వస్తున్నా మన మరపడవలను బాములతో పెంచేస్తారన్నా. అవునన్నా, మన వాళ్ళపై మిరుపు దాడి చేసి ఆయుధాలు కూడా తీసుకుపోయారంట. ఎవరా ఎవడు మన పడవలను పేర్చి మన ఆయుధాలను తీసుకెళ్ళడా? అంతటి మగాడు ఎవర్రా వాడు? ఎవడు బొబ్బుల సింహం అంటన్నా. అలాగే చితక బాధాడంట. ఎవడురా ఎవడు? బొబ్బిలి సింహమా? మన పడవలను పేర్చి మన మనుషులను కొట్టి చితక బాధిన పిచ్చి కుక్క పేరు బొబ్బిలి సింహమా? మనం వస్తున్నామంటే ఈ ప్రజలు ఈ ఊరే వదిలి వెళ్ళిపోతారు. అలాంటి మనకు ఎదురు తిరిగారంటే అనుమానం, భరించలేని అనుమానం. ఈ విషయం మన పెద్దలకి తెలిస్తే మనల్ని కూడా పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్స్తాడు. అదండ్రా వాడు ఎక్కడ దాగి ఉన్నా వాడిని ఇంటికొచ్చి వాడి శవాన్ని మన పెద్దల కాళ్ళ ముందు పడేద్దాం. అన్నా ఇన్నాళ్ళకి మనల్ని ఎదిరించగలిగిన మగాడు ఈ అడవిలోకి వచ్చాడనమాట. ఇంతకీ వాడి పేరేమిటన్నారు? బొబ్బిలి సింహం. బొబ్బిలి సింహం. ఎవడు నా బొబ్బిలి సింహం? తమ్ముడు, పట్టణాలకు రెండు భక్తులు ఇవ్వడము. ఈ అడవిలో ఆ రాజుని అన్నే ఎదిరించాడంటే వాడిని ఎంత తేలిగ్గా వదలకూడదు. ఈ ఎవడో ఒక్కడే ఈ అడవిని పాలించాలి. వాడెవడు? ఎక్కడుంటాడు? మనల్ని ఎందుకు దెబ్బతీశాడు? అన్నా ఈ అవమానం నీ ఒక్కడిదే కాదన్నా. మనది, మన తేంగిది. వాడు ఎక్కడ దాగి ఉన్నా వాణ్ణి ఇంటి కుక్కలా ఇంటికొచ్చి నీ కాళ్ళ ముందు ఉంచుతా. చూపించన్నా. శబాస్ తమ్ముడు, శబాస్. నువ్వు నిజమైన పులిబిడ్డవిగా నీ ధైర్యం మీద నాకు నమ్మకం ఉంది. అన్నా నిన్ను అవమానించిన ఆడి కుటుంబాన్ని ఎక్కడ ఉన్నా సర్వనాశనం చేస్తాను. వాడికి మనం ఉంటే ఏమిటో తెలియజేస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. ఈ సామ్రాజ్యంలో మల్లో సింగనగరులకు ఎదురు లేదని నిధులు తీసుకున్న సింహాన్ని ఎలుక పిల్లలా నిద్రపోవద్దని హెచ్చరించిరా. మన హెచ్చరికను ఖాతరు చేయించో. వాడి రక్తంతో నా దాహాన్ని చల్లార్చు. అన్నా, మేము కూడా వెళ్తామన్నా. అన్నా నీ ఆశీర్వాద బలం. అలాగే అన్నా నీ ఆశీర్వాదం ఉండాలన్నా. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. నువ్వు సాధిస్తున్నావు ఈ మహత్కార్యాన్ని. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు గుండెల్లో ఎర్రటి రక్త క్షణాలతో లిఖించుకోవాలి. ఈ మల్లు సింగనగరులంటే తరతరాలుగా కథలుగా పోవాలి.
మిల్కుత్తే గాని ఏ కండగా పెరికి గాలిలో ఎగిరే పక్షులకి ఆహారంగా వేయి. అలాగేనన్నా 24 గంటల్లో అలాగేనన్నా ఈ 24 గంటల్లో వాడు ఎక్కడ దాగి ఉన్నా ఈడ్చుకొస్తాను. వాడిని ఈడ్చుకొచ్చి ఈ పాదాభి వద్ద పాదాభిషేకం చేస్తాను. చేయండి